ఆశీర్వాదమ్మ గారి గురించి మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు చెప్పారు అందరూ. మరి నేను కుటుంబ సభ్యుని కాదు ఆమె కోసం పూర్తిగా చెప్పడానికి. నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి ఆమెను చూసినప్పుడు. 25 years బ్యాక్ నేను ధర్మానగర్ సెలకు వెళ్ళేవాడిని, అక్కడ పిల్లల్ని సండే స్కూల్ నడిపించడానికి. వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు నేను చూశాను ఆమెలో. ఆమె పేరును చూస్తే ఆశీర్వాదమ్మ పేరు పెట్టుకున్నారేంటి? జీవితం చూసిన తర్వాత ఆ పేరుకి సరి అయిన జీవితాన్ని ఆమె జీవించిందని నేను చెప్పగలను. చాలామందికి మన పేర్లు ఉన్నాయి, మన పేరుకు తగ్గట్టుగా మనం జీవిస్తున్నామా అన్నది మనం ప్రశ్నించుకోవాలి ఒకసారి. 3 విషయాలు నాకు అనిపించాయండి ఆమెలో. ఏంటంటే సత్క్రియలు కలిగినటువంటి ఆమెగా నేను గుర్తించాను. తర్వాత ఓపిక కలిగిన స్త్రీగా నేను గుర్తించాను. తర్వాత మహిమను వెతికిన ఆమెగా నేను కనుగొన్నాను. ఈ 3 విషయాలు కూడా చాలా ప్రాముఖ్యం. అయితే మనం ఏదైనా ఇతర దేశం వెళ్ళాలంటే మనకు 3 కావాలి ప్రాముఖ్యంగా. మొట్టమొదటిది ఏంటంటే పాస్పోర్ట్ తీసుకోవాలి. పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత వీసా తెచ్చుకోవాలి. వీసా వచ్చిన తర్వాత టికెట్ కొనుక్కొని వేరే దేశానికి వెళ్ళాలి. ఇది పద్ధతి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటే పరలోక రాజ్యం వెళ్ళడానికి కూడా 3 విషయాలు కావాలండి. అదేంటంటే తెలుసా? మొదటి విషయం పాస్పోర్ట్ అన్నాను కదా. ఆ పాస్పోర్ట్ లాగా ఓపిక ఉండాలి. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవుడికి మొట్టమొదటి కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం తర్వాత విషయం అండి. ముందు మనకి ఓపిక ఉండాలి. ఆమెలో ఆ ఓపిక నేను చూశాను. అది. రెండోది ఏంటంటే వీసా కావాలి మనకి ఇతర దేశం వెళ్ళడానికి. వీసా అంటే ఏంటంటే సత్క్రియలు. మన క్రియలు మనల్ని వెంట పెట్టుకుని తీసుకొని పోతాయి. మంచి క్రియలు చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తాం, చెడ్డు క్రియలు చేస్తే నరకానికి వెళ్తాం. సత్క్రియలు కలిగిన స్త్రీగా నేను గమనించాను. తర్వాత టికెట్ కూడా మనకి చాలా ప్రాముఖ్యం. టికెట్ లేకపోతే వీసా ఉన్నా పాస్పోర్ట్ ఉన్నా మనం వేరే దేశానికి వెళ్ళలేం. టికెట్ కూడా కావాలి కాబట్టి అదేంటి మహిమతో సమానం. ఈ 3 విషయాలు కూడా ఆమెలో నేను చూశానండి. అయితే రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. 7వ వచనం సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుగు వారికి నిత్య జీవమునిచ్చును. హల్లెలూయా. ఇదే మన పాయింట్ ఆఫ్ వర్స్ అన్నమాట. 2:7లో ఉన్నట్టు సత్క్రియ కలిగినటువంటి ఆమెగా నేను చూశాను, ఓపిక కలిగినటువంటి ఆమెగా నేను చూశాను. మహిమని వెతికింది కాబట్టి, అక్షయతను వెతికింది కాబట్టి ఆమె నిత్య జీవంలో గెలిపిందండి. హల్లెలూయా. ఈ దినాన్ని నేనేం అబ్జర్వ్ చేశానంటే ధర్మానగర్ అంటే ప్రదేశంలోని ఈ చర్చ్ ఒకటే కనిపిస్తుంది, రేమా బ్లెస్సింగ్ చర్చ్ బ్రాంచ్. ఒక లైట్ హౌస్గా నేను గమనించాను. లైట్ హౌస్ ఎలాగుంటుందంటే సముద్రంలో ఓడలు వెళ్ళేటప్పుడు ఆ దారిని చూపించడానికి ఆ లైట్ ఇలా వస్తూ ఉంటుంది. అలాంటి వెలిగినటువంటి స్త్రీగా ధర్మానగర్ ప్రాంతంలో దేవుడు పెట్టాడు.